భారతదేశం స్వతహాగా 75% వ్యవసాయక దేశం. వర్షాల మీద, నదుల మీద, బావుల మీద, చెరువులలో నీరు మీద ఆధారపడి పలు ప్రాంతాలలో లక్షల్లో రైతులు పంటలు వేస్తుంటారు. వేల సంవత్సరాలుగా రైతులు కొన్ని లక్షల ఎకరాలలో తమ కష్టాన్ని నమ్ముకొని పంటలు పండిస్తారు. కానీ దురదృష్టం, గిట్టుబాటు ధర దొరకక రైతులు నీరసలు తెలిపాల్సిందే, పంటలను కొనమని బ్రతిమి ఆడాల్సిందే. ఇదేం తీరో అర్థం కాకుండా ఉంది. ప్రపంచ దేశాలలో రైతులు ఎన్ని కష్టాలు పడటం కేవలం మన భారతదేశంలోనే అనేది తెలుస్తూ ఉంది. అవగాహన, సంకల్పం లేని రాజకీయ నాయకుల వల్లే అంటున్న రైతన్నలు. నగరాలలో లక్షల్లో హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు అడుగడుగునా ఉన్నాయి. తినేవారు కోట్లలో ఉన్నారు. పంటలు పండించేవారు తక్కువగా అవుతున్నటువంటి విషయం ఇప్పుడు వైరల్గా మారుతుంది. గిట్టుబాటు ధరలు దొరక్క, కొనేవారు లేక, విత్తనాలు నాణ్యమైన దొరక్క ప్రాణాలు ఇప్పటికీ పోతున్నాయి రైతులవి. వారిని ఆదుకోవాల్సిన రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నాయా? చెప్పేవన్నీ నీటి మీద రాతలేనా అని అంటున్నారు. ఎప్పుడు రైతుల కష్టాలు తీరుతాయో అంటున్న రైతన్నలు. జనగామ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో పోలీసుల కాళ్ళు పట్టుకొని పండించిన వడ్లు కొనమని దీనావస్థలు అడుగుతున్న మహిళ. వీడియో, ఫోటో ఇప్పుడు అందరి మనసులను కలిచివేస్తుంది. పంట పండించేది తినేవారికి ప్రాణాలు నిలుపుకునేందుకు, మనిషి మనుగడ సాగేందుకు ఇదేం పరిస్థితి? ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలంటున్న ప్రజలు.